హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అది మా అమ్మ పాత చైన్ అయితే కరిగించి కొత్త చైన్ తెచ్చుకోవాలనుకున్నాను. పాత బంగారం చాలా తక్కువకి అడిగారండి. అందుకే నేను రిటర్న్ తెచ్చుకున్నాను. 2025లో మనం కనుక ఈ పాత బంగారాన్ని మార్చి బంగారం కొంటే ఎంత నష్టపోతున్నామో నేను క్యాలిక్యులేట్ చేసి చూపించానండి. 2024లో కొంటే చాలా వరకు నష్టాన్ని అయితే తగ్గించుకోవచ్చు. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది 2025లో ఎంత నష్టపోతామో. మొదటి పద్ధతి అయితే చూద్దామండి. నా దగ్గర 20 గ్రాముల పాత బంగారం ఇచ్చి 2 కొత్త చైన్లు, 10 గ్రాములు ఒక చైను, 10 గ్రాములు ఒక చైన్ అయితే కొందాం అనుకుంటున్నానండి. ఎప్పుడంటే ఆగస్టు 2024 అండి. అంటే నెక్స్ట్ మంతే కొనాలనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్కి ఒక గ్రాము రేట్ ఎంత అవుతుందంటే 7,200 రూపాయలు అయితే ఉందనుకోండి. ఇప్పుడు నేను 10 గ్రాములకు ఒక న్యూ చైన్ అయితే కొనాలనుకుంటున్నాను కదండి. ఇక 10 గ్రాములకి 7,200 ప్రకారం 72,000 అయితే అవుతుందండి. చైన్ తరుగు ఉంటుంది కదండి, ఒక 9% అయితే ఉంటుంది అనుకుంటున్నాను. 9% ప్రకారము తరుగు ఎంత పడుతుందండి? 6,480 రూపాయలు అయితే అవుతుందండి. ఇక ఈ బంగారం ధర, ఈ తరుగు మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే 78,480 రూపాయలు అయితే పడుతుందండి 10 గ్రాముల చైన్కి. జిఎస్టీ ఉంటుంది కదండి, ఒక 3%. ఈ టోటల్ అమౌంట్కి జిఎస్టీ 2,354 రూపాయలు అయితే అవుతుందండి. ఒక 10 గ్రాముల కొత్త చైన్ కొనాలంటే 80,834 రూపాయలు అయితే అవుతుందండి. అది ఒక చైన్ ధర. నేను 2 చైన్లు కొనుక్కోవాలనుకుంటున్నాను కదండి. అంటే ఈ 2 చైన్లకి విడివిడిగానే విఏ ఉంటుంది, విడివిడిగానే జిఎస్టీ ఉంటుంది కాబట్టి ఇంక సేమ్ ఇదే రేటు ఉంటుంది కదండి. ఇంకా అదే రేటు యాడ్ చేస్తున్నానండి. అంటే 2 చైన్లు కొంటున్నాను కాబట్టి 2 చైన్ల ధర అయితే నేను కలుపుతున్నాను. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది నాకు? ₹1,61,668 రూపాయలు అయితే అవుతుందండి 2 చైన్లకి కలిపి నాకు. నా దగ్గర పాత బంగారం ఉంది కదండి 20 గ్రాములు. ఆ 20 గ్రాములు అమ్ముతానండి. అంటే నా దగ్గర ఉంది నగలు కాదు, కరిగించినదే, వేస్ట్ అంతా తీసేసిందే 20 గ్రాముల పాత బంగారం ఉందండి. నేను ఇది వరకు వీడియోలో చెప్పున్నాను కదండి, బంగారం కాకి లెక్కలు అనేసి. ఆ వీడియోలో నేను ఆ పాత బంగారాన్ని కరిగించి మరీ వెనక్కి తెచ్చుకున్నాను కదండి, ఆ బంగారమేనండి. దాని ధర అయితే 1,44,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు కొన్న చైన్లు ధర, దాంట్లో నుంచి నా దగ్గర ఉన్న అమౌంట్ అయితే తీసేస్తానండి, బంగారం ఇస్తున్నాను కాబట్టి. తీసేసినప్పటికి కూడా నేను ఎక్స్ట్రా ఎంత కట్టాల్సి వస్తుంది? 17,668 రూపాయలు అయితే కట్టాల్సి వస్తుందండి. ఎప్పుడు కొంటే నెక్స్ట్ మంత్ 2024లో కొంటే. ఈ రెండో పద్ధతి అయితే కాస్త జాగ్రత్తగా గమనించండి. ఈ రెండో పద్ధతి కూడా ఏంటి, నేను స్కీమ్లో అయితే జాయిన్ అవుతానండి. అది డబ్బులు కట్టి కాదు, నా దగ్గర ఉన్న పాత బంగారాన్ని పెట్టి 11 నెలల పాటు తర్వాత నేను వెళ్ళి చైన్స్ అయితే కొనుక్కోవాలనండి. నేను ఆ స్కీము ఎప్పుడు జాయిన్ అవుతున్నాను? తర్వాత నెలేనండి, ఆగస్టు 2024వ సంవత్సరం అండి. ఆ రోజు రేట్ ఎంత? గ్రాము 7,200 అనుకోండి. ఆగస్టులోనే గ్రాము వచ్చి 7,200 రూపాయలు. నా దగ్గర ఉన్న పాత బంగారం ఎంత అండి? 20 గ్రాములు ఉంది. ఆ 20 గ్రాములు 7,200 ప్రకారం నా డబ్బులు 72,000 అయితే ఉంటాయండి. ఈ 72,000ని వాళ్ళు ఏం చేస్తారంటే 11 నెలలకి డివైడ్ చేసేసి నెలకి 6,545 రూపాయల ప్రకారం ఫిక్స్ చేసేస్తారు అమౌంట్ 11 నెలల పాటు. అంటే నెలకి ఇంత అయినప్పటికీ 11 నెలలు అయినప్పటికి కూడా నా దగ్గర ఉన్న అమౌంట్ ఇదే అవుతుందండి. 11 నెలల తర్వాత నేను చైన్ కొనటానికైతే వెళ్తాను. వెళ్తే అప్పుడు 11 నెలలు అంటే ఏంటి? జూలై 2025 అండి. సంవత్సరం అయితే మారుతుంది కదా. మనకి 2025 వచ్చినప్పుడే జనవరి నుంచే గ్రాము 10,000కి అయితే వెళ్తుంది అని అంటున్నారు కదండి. సరే, నేను అవతల జూలై ఆ ప్రాంతంలో వెళ్ళినప్పటికీ 10,000 వేసుకుంటున్నానండి. అప్పుడు నేను 2 చైన్లు అయితే తీసుకోవాలనుకుంటున్నాను కదండి. 10 గ్రాములు ఒకటి, 10 గ్రాములు ఒకటి. 20 గ్రాములకి 10,000 రేటు ప్రకారం 20 గ్రాములకండి 2,00,000 రూపాయలు అయితే అవుతుంది. నేను స్కీమ్లో ఉన్నాను కాబట్టి పాత బంగారం పెట్టి తరుగైతే లేదండి, జిఎస్టీ మాత్రం ఉంది. ఈ 2 చైన్లకి అయిన డబ్బులు 2,00,000 కదండి. వాటికి నేను నా పాత బంగారం డబ్బులు అయితే కడతాను. 2,00,000కి 72,000 అయితే కట్టగా నేను ఇంకెంత కట్టాల్సి వస్తుందండి? 1,28,000 కట్టాల్సి వస్తుంది. నేను ఇక్కడ జిఎస్టీ యాడ్ చేయలేదండి, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. జిఎస్టీ యాడ్ చేయటం వల్ల నేను ఎంత ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది? 1,34,000 రూపాయలు అయితే కట్టాల్సి వస్తుందండి. స్కీమ్లో జాయిన్ అయ్యాను, పాత బంగారం ఇచ్చాను, తరుగు లేదు, ఎన్ని చేసినప్పటికి కూడా 1,34,000 రూపాయలు అయితే కట్టాల్సి వస్తుంది ఇక్కడ. ఇది మూడో పద్ధతి అండి. మూడో పద్ధతిలో కూడా నా దగ్గర పాత బంగారం 20 గ్రాములు అయితే ఉంటూనే ఉందండి. కాకపోతే నేను టైం తీసుకుంటున్నానండి. 2024లో అయితే కాదు, 2025 సంవత్సరం జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మే కావచ్చు, జూలై కావచ్చు. నేను ఆ ఇయర్లో 2025 సంవత్సరంలో అయితే నేను చైన్స్ అయితే కొందాం అనుకుంటున్నాను పాత బంగారం ఇచ్చి.
అది ఎలా అంటే గ్రామ్ వచ్చి 2025 అనగానే ఇక గ్రామ్ వచ్చి 10,000 అంతకన్నా ఎక్కువే అవుతుంది. నేను యావరేజ్గా 10,000 వేసుకుంటున్నాను. దగ్గర పాత బంగారం 20 గ్రాములు ఉంది కదండి. ఇక 10,000 చొప్పున 20 గ్రాములకి ఎంత వస్తుంది? 2,00,000 రూపాయలు అయితే వస్తాయండి నా పాత బంగారానికి. అయితే ఇప్పుడు చైను ధర అయితే చూద్దామండి. 10 గ్రాముల చైన్ ధర అయితే చూద్దాము. ఇక గ్రాము 10,000 కాబట్టి ఇక 10 గ్రాముల కంటే 1,00,000 రూపాయలు అవుతుంది. ఈ 1,00,000 రూపాయలకి 9% విఏ అయితే ఉంటుంది కదండి తరుగు. దాని ప్రకారం చూసుకుంటే 9,000 వస్తుంది. ఈ జీఎస్టీ బంగారం ధర మొత్తం కలిపితే ఎంత అవుతుందండి? 1,00,000 రూపాయల 12,270 రూపాయలు అయితే అవుతుందండి ఒక చైన్కి వచ్చి. నేను వేసింది ఇప్పుడు ఒక చైన్కి కదండి. అది ఎంత పడుతుంది? 1,00,000 రూపాయల 12,270 రూపాయలండి. అయితే ఇప్పుడు నాకు రెండో చైన్ కూడా కావాలి కదండి. అది కూడా సేమ్ కాస్టే పడుతుంది కదా. అదే జీఎస్టీ అదే విఈ మొత్తం పడుతుంది. అదే రేటు. నేను మళ్ళీ యాడ్ చేయాలి కదా రెండో చైన్ది. ఇంకా యాడ్ చేస్తున్నానండి. అప్పుడు 2 చైన్లు 10 గ్రాముల ఒకటి 10 గ్రాముల ఒకటి ఎంత అవుతుంది? 2,24,540 రూపాయలు అయితే అవుతుంది కదండి. ఇప్పుడు కొత్తవి 2 చైన్లు ధర ఎంత వచ్చిందండి? 2,24,540 రూపాయలు కదండి. నా దగ్గర ఉన్న పాత బంగారము 20 గ్రాములు అది ఎంతకు వచ్చిందంటే 2,00,000 రూపాయలకు వచ్చింది. నేను ఆ 2,00,000 అయితే కడతానండి. కట్టగా కూడా ఇంకెంత కట్టాల్సి వస్తుంది నేను ఎక్స్ట్రా? 24,540 రూపాయలండి. నా దగ్గరున్న 20 గ్రాముల పాత బంగారాన్ని 3 పద్ధతుల్లో కూడా ఉపయోగించానండి. అది స్కీమ్ ద్వారా అయితేనేమి కానీ, డైరెక్ట్గా ఇచ్చేసి కొనటం అయితే కానీ, లేదా కొంచెం టైం తీసి మళ్ళీ ఇచ్చేసి కొనటం కానీ అయితే నేను 3 పద్ధతులు చూపించాను కదండి. ఈ మూడిట్లో కూడా నేను డబ్బులు ఎక్కడ ఎక్కువ నష్టపోతున్నాను, ఎక్కడ తక్కువ నష్టపోతున్నాను అయితే చూద్దామండి. మొదటి పద్ధతిలో నేను 2024 ఆగస్టు అండి, నెక్స్ట్ మంతే వెళ్ళి కొంటున్నాను. డైరెక్ట్గా 20 గ్రాముల పాత బంగారాన్ని ఇచ్చేస్తున్నాను. ఆ 2 చైన్లకి తరుగు ఉంటుందండి, జీఎస్టీ ఉంటుంది కదా. అయితే అయినా కానీ ఎక్స్ట్రా ఎంత కట్టాల్సి వస్తుంది? 17,668 రూపాయలు అయితే కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రెండో పద్ధతిలో పాత బంగారాన్ని ఇచ్చేసాను. అంటే స్కీమ్లో జాయిన్ అయ్యి ఉన్నానండి. స్కీమ్లో జాయిన్ అయ్యాను, పాత బంగారాన్ని ఇచ్చి. ఇక 2 చైన్లకి విఏ అయితే లేదు, తరుగు లేదు. కానీ ఏమవుతుందంటే ఆ స్కీమ్ వల్ల ఒక 1 ఇయర్ 11 నెలలు అయితే జరుగుతుంది కదండి. ఈ 11 నెలలు జరగటం వల్ల బంగారం రేటు పెరిగి నేను 1,34,000 అయితే కట్టాల్సి వస్తుంది. పాత బంగారం 20 గ్రాములు ఇస్తున్నాను. స్కీమ్లో జాయిన్ అయ్యి విఏ కూడా లేకుండా చేసుకున్నాను. ఇన్ని చేసినప్పటికి కూడా నేను 1,34,000 రూపాయలు అయితే కట్టాల్సి వస్తుందండి ఎక్స్ట్రా. ఇక మూడో పద్ధతి అంటారా, 20 గ్రాముల బంగారాన్ని ఇస్తాను. ఎప్పుడు ఇస్తానండి? అసలు ఈ 2024 సంవత్సరంలోనే ఇవ్వను. 2025 జనవరి కానీ, జూలై కానీ, డిసెంబర్ ఆ ఇయర్లోనే ఇస్తానండి. సరే, అలా 2025లో నేను వెళ్ళి ఆ చైన్స్ కొనటం వల్ల నాకు ఎక్స్ట్రా ఎంత పడుతుందంటే 24,540 రూపాయలు అయితే పడుతుంది. ఈ మూడిట్లో నేను బాగా నష్టపోతుంది ఎక్కడంటే స్కీమ్లో జాయిన్ అవ్వటం వల్ల నష్టపోతున్నానండి. 2025 సంవత్సరంలో కూడా కొంత అమౌంట్ అయితే నష్టపోతున్నాను. 2024లో మాత్రం ఆ నష్టం అయితే తగ్గుతుంది కొంతవరకు. కాబట్టి నేను నెక్స్ట్ మంత్ ఆ పాత బంగారం ముద్దనైతే ఇచ్చి పిల్లలకి చైన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి. ఈ ఎక్స్ట్రా అమౌంట్ అంటారా, నేను ఎలాగలాగా సర్దుబాటు చేసుకోవటమా, లేదా ఇంకేదైనా గోల్డ్ బ్యాంకులో పెట్టి ఆ అమౌంట్ తెచ్చి కట్టి పిల్లలకైతే తీసుకుంటానండి. నేను ఆలస్యం చేసినా ఏమవుతుందంటే 2025 కల్లా చాలా నష్టపోయే అవకాశంగానే ఉందండి. 2024లోనే బంగారం కొనే మార్గం అయితే చూసుకుంటానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా కనుక బంగారం కొనాలనుకుంటే వీలైనంత వరకు పాత బంగారం ఉంటే ఈ 2024లోనే కొనుక్కుంటే మంచిదండి. మనము బంగారం షాప్కి వెళ్ళే ముందు 3-4 రకాలుగా లెక్కలు వేసుకొని నిదానంగా చూసుకొని అయితే బంగారం షాప్కి అయితే వెళ్ళాలండి. ఫ్యూచర్లో మనకి రేట్లు పెరగచ్చు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళైనా, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.